హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ బి రఘురామరాజు రాసినటువంటి దానగుణం అనే కథ. అనగా అనగా త్రిలింగ దేశాన్ని పాలించే విశాఖదత్తుడికి దానగుణం ఎక్కువ. ఆ కారణం వల్ల రాజ్యానికి వచ్చే ఆదాయంలో చాలా భాగం ఖర్చవుతోంది. అది ప్రధానమంత్రికి ఇష్టం లేదు. సమయం చూసి రాజుకు సలహా ఇవ్వాలనుకున్నాడు ఆయన. ఒకరోజు ఎంతో పేదరాలుగా ఉన్న ఒక యువతి రాజ్యసభలోనికి ప్రవేశించి, మహారాజా, 2 ఏళ్ల క్రితం ఒక ప్రమాదంలో నా భర్త పోవడంతో దిక్కులేనిదాన్నయ్యాను. ఉన్న ఒకే ఒక కుమారుడు జబ్బుతో మంచం పట్టాడు. వాడి వైద్యానికి తమరు ధన సహాయం చేస్తే మీ మేలు జన్మలో మర్చిపోలేను అంటూ బోరున ఏడవసాగింది. ఆ మాటలకు చలించిన విశాఖదత్తుడు ఆమెకు 100 వరహాలు దానమిచ్చి సాగనంపాడు. మర్నాడు ఆ యువతిని రాజభటులు బంధించి తెచ్చి రాజుతో, మహారాజా, ఈమె పెద్ద మోసగత్తి. మంత్రిగారు గూఢచారిని నియమించడంతో నిజం తెలిసిపోయింది. ఈమె భర్త కొడుకు నిక్షేపంలా ఉన్నారు అన్నారు. అప్పుడు మంత్రి కల్పించుకుని, చూశారా మహారాజా, మీ దానగుణాన్ని ఆసరాగా తీసుకుని ఎలా మోసం చేసిందో అన్నాడు. రాజు ఆ యువతి కేసి పరీక్షగా చూసి, మహామంత్రి, లేని కష్టాలను ఉన్నట్టుగా ఊహించి కంటతడి పెట్టడం మామూలు వ్యక్తులకు సాధ్యమయ్యే పని కాదు. ఈమెలో గొప్ప నటీమణి కాగల లక్షణాలు కనబడుతున్నవి. కళాకారుల్ని సన్మానించడం కూడా మన బాధ్యతే. మరొక 100 వరహాలిచ్చి ఈమెను సన్మానించండి అన్నాడు. కథ కంచికి, మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.